I will give thanks to you, Lord, with all my heart. నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ హృదయముతో. హృదయం అంతట్లో కూడా ఏముందండి కీర్తనకారుడు హృదయంలో అంటే దేవుణ్ణి స్తుతించే మనసు. ఈరోజు మన హృదయాలను తెరిస్తే ఏముంటుందో మరి. మన హృదయాలను తెరిస్తే చాలామందికి బాధలు ఉంటాయి, చాలామందికి వేదనలు ఉంటాయి, చాలామందికి శోధనలు ఉంటాయి, చాలామందికి రకరకాల ఆలోచనలు ఉంటాయి, చాలామందికి రకరకాల ప్రణాళికలు ఉంటాయి, చాలామందికి రకరకాల ఇష్టాలు ఉంటాయి, చాలామందికి రకరకాల కోరికలు ఉంటాయి. కానీ ఇతను చెప్తున్నాడు, నా హృదయం అంతటితో, విత్ ఆల్ మై హార్ట్, హృదయం అంతటితో ఏం చేస్తానంటున్నాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడంట. హృదయం అంతటితో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే హృదయం అంతా దేంతో నిండిపోయి ఉండాలి? కృతజ్ఞతతో నిండిపోయి ఉండాలి. హృదయం అంతా కృతజ్ఞతతో నిండిపోయి ఉండాలి అని చెప్పనంటే హృదయములో ఏముండాలి? ఆ కృతజ్ఞతకు గల కారణమైన క్రియలో ఉండాలి. మీలో ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉంటున్నారో నాకు తెలియదు.